తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈవో శ్యామలరావు ప్రకటించారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి వాహన సేవలు 7 గంటలకు ప్రారంభిస్తామన్నారు. పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. 7 లక్షల లడ్డూలు స్టాక్ ఉంచడంతో పాటు లడ్డూ పంపిణీ కోసం అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు 3900 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో 7 ప్రాంతాలలో 4000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉందని, తిరుపతిలో 6000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 2024 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది, ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి, వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే టీటీడీ ఎప్పుడు కూడా పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి, మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి, అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరూ కూడా సంతృప్తికరంగా చేయాలి, దర్శనం ఇప్పించాలి, వీక్షించడానికి ఏర్పాట్లన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి, వసతి దగ్గర నుంచి, సెక్యూరిటీ, అలాగే శానిటేషను, ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను. భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 132,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 65 కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూల వితరణ జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది, అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా
ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. హోంగార్డులు, అలాగే ఎన్సిసి విద్యార్థులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, గజ ఈతగాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సెక్యూరిటీ పరంగా. తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పార్కింగ్ కి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడ సేవ రోజు 24 ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా 4000 వెహికల్స్ కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మెట్ట దగ్గర 6000 వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వసతికి సంబంధించి పిఎస్సి 1, 2, 3, 4 లాకర్ల ద్వారా 6,700 లాకర్ల ద్వారా సుమారుగా 80,000 మందికి ఈ సౌకర్యం కలిగజేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సామాన్య భక్తులకి, అలాగే విఐపి ఏరియాలో మొత్తంగా 7,500 గదులు సుమారుగా 40,000 మందికి బస చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించి మామూలుగా ఉన్న 200 టాయిలెట్స్ తో పాటు అదనంగా 100 టాయిలెట్స్ పెట్టడం, అదనంగా సిబ్బందిని పెట్టడం, అదనంగా సూపర్వైజరీ ఆఫీసర్స్ ను కూడా పెట్టడం జరిగింది. అదనంగా 600 మందిని పారిశుద్ధ్య సిబ్బందిని పెట్టడం జరిగింది. అలాగే ఎఫ్ఎంఎస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా శానిటేషన్ లో కానీ వసతికి సంబంధించిన గదులు కానీ ఇవన్నీ కూడా క్లీన్ గా ఉండేలాగా, శుభ్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రాపర్ గా మానిటర్ చేయడం, బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి మాతృశ్రీ పెరుగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, అలాగే క్యూ లైన్స్, కంపార్ట్మెంట్స్, అలాగే మిగిలిన ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా అన్నప్రసాదాలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు, అలాగే పాలు, నీళ్లు ఇవి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.